అన్నింటికంటే క్రూషియల్ అభివృద్ధి. అభివృద్ధి ఏ విధంగా మెజర్ చేస్తామంటే జిఎస్టిపి, పర్ క్యాపిటా ఇన్కమ్. నా దగ్గర డబ్బులు ఉంది, ఖర్చు పెడతాను. ఖర్చు పెడితే ఏమవుతుంది? ఇండైరెక్ట్ గా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, డైరెక్ట్ గా కూడా ఆదాయం వస్తుంది. సేల్స్ ట్యాక్స్ ఆటోమేటిక్గా జిఎస్టీ వస్తుంది. దట్ ఈస్ ది ఎకానమీ వీఆర్ టాకింగ్ అబౌట్ నౌ. ఇది ప్రజలకు అర్థం కాకపోవచ్చు, కానీ చెప్పవలసిన బాధ్యత మన లాంటి వాళ్ళందరిపైన ఉంది. పదే పదే చెప్పగలిగితే ఏ విధంగా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మీ జీవన ప్రమాణాలు పెంచాలి. జీవన ప్రమాణాలు ఎప్పుడు పెరుగుతాయి? నా ఆదాయం పెరగాలి, వెల్తీ, హెల్తీ, హ్యాపీ. ముందు ఆదాయం పెరగాలి, ఆరోగ్యం బాగుండాలి, ఆనందంగా ఉండాలి. ఈ మూడు వల్ల ఒక సైకిల్ ఇది. అందుకనే దీన్ని తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ మీకు ట్రెండ్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ సంవత్సరం ఏం జరిగిందని దానికి 10 సంవత్సరాలు తీసుకుందాం. ఈ 10 సంవత్సరాలు మీరు చూస్తే అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్ ఈ 3 కేటగిరీ కింద ఎప్పటికప్పుడు మనం ఇది చేస్తూ ఉంటాం. 1,48,196 కోట్లు అగ్రికల్చర్, సర్వీసెస్ ఇవన్నీ వరుసగా ఇచ్చాం. ఓవరాల్గా చూద్దాం, టైం తక్కువ ఉంటుంది కాబట్టి. 14-15లో 5,24,976 కోట్లు జిఎస్టిపి. ఈరోజు 16,06,109 కోట్లు. ఇది గ్రోత్ అన్నమాట. మోర్ దెన్ 2.5 times, 3 times. 10 ఏళ్లలో మోర్ దెన్ 3 times. ఇక్కడికి వచ్చే కొద్దికి దానిపైన గ్రోత్ లో కూడా 93,903 కోట్ల 3,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం. అది ఈరోజు 2,68,653 24-25కి వస్తుంది. ఇక్కడ పర్సంటేజ్ గ్రోత్ కూడా ఎవ్రీ ఇయర్ ఇచ్చాం. లాస్ట్ టైం 8.20 పర్ క్యాపిటల్ ఇన్కమ్ అభివృద్ధి అయితే ఈసారి 12.90. ఇక్కడ కూడా జిఎస్టిపి గ్రోత్ కూడా లాస్ట్ ఇయర్ 8.60 ఉంటే ఈసారి 12.94. కాబట్టి మీకు ఒక ఐడియా కోసం ఏ విధంగా మెజర్ చేస్తామని చెప్పాను. జిఎస్టిపి చెప్పాను, పర్ క్యాపిటల్ చెప్పాం. 10 ఏళ్లలో ఎంత వచ్చింది కూడా మీకు ఒకసారి క్లారిటీ ఇచ్చాను. నెక్స్ట్ ఇది ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ 5 ఏళ్ళు 13.5% గ్రో అయ్యాం. ఈ 5 ఏళ్ళు 10.32 గ్రో అయ్యాం. ఈ సంవత్సరం లాస్ట్ 8 ఉంటే ఈసారి 12.94 అంటే 4.03% గ్రో అయ్యాం, పెంచాం. ఇది అగ్రికల్చర్లో ఈసారి 16, అప్పుడు కూడా 16.6% 5 ఏళ్లలో పెరిగాం. ఇండస్ట్రీ 11.9, సర్వీసెస్ 11.9, 13.5. ఇక్కడికి వచ్చేందుకు 10.22, 11.33, 10.84, 10.32. ఈ సంవత్సరం ఇది 15.86, 6.71, 11.70, 12.94. ఇండస్ట్రీ పైన బాగా డ్యామేజ్ అయింది, దాన్ని రికవర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఆల్ ఇండియా లెవెల్లో మీరు చూస్తే ఇవన్నీ ఇయర్ బై ఇయర్ ఆంధ్రప్రదేశ్ జిఎస్టిపి గ్రోత్ రేట్ అండ్ ఆల్సో అవర్ షేర్. ఇక్కడ 14లో 4.21% జీడిపిలో మన షేర్ ఉంటే అది 4.96 పెరిగింది. ఆల్ ఇండియా లెవెల్లో గ్రోత్ రేట్ మీరు ఒకసారి చూస్తే 24-25కు 9.7 కరెంట్ ప్రైస్ ఉంటే మంది 12.94. అంటే దగ్గర ఆల్ ఇండియా లెవెల్ కంటే 3.24% మనం ఎక్కువ గ్రో అయ్యాం. లాస్ట్ ఇయర్ కంటే 4.03 ఎక్కువ గ్రో అయ్యాం. ఈ సంవత్సరం దగ్గర 3.24% గ్రో అయ్యాం. కానీ ఇప్పుడు కూడా $3.82 ట్రిలియన్ దేశ సంపద అయితే మంది 0.19 ఉంది ట్రిలియన్. ఇది మీకు క్లారిటీ కోసం. ఇది కూడా అప్పట్లో మీరు చూస్తే 4.4%, 4.45
కాన్స్టెంట్ ప్రైసెస్. ఇప్పుడు ఈ పీరియడ్లో 4.82, తర్వాత 4.96 ఇప్పుడు మళ్ళీ. ఇది ఓవరాల్గా మీకు ఒక ఐడియా కోసం. నెక్స్ట్, ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీరు చూస్తే 13.21% పెరిగింది 5 ఏళ్ళు, 14-19. తర్వాత అది 9.18 తగ్గిపోయింది. జిఎస్టిపి తగ్గిపోయింది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గిపోయింది, పర్చేసింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. దగ్గర ఎంత పర్సంటేజు? 4.03 తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చే కొందికి ఈసారి 12.9 పెరిగింది. అప్పుడు 13.21, ఇప్పుడు 12.9 పెరిగింది. ఇది 8 మొత్తం కలిసి ఆవరేజ్ 9.18. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు తలసరి ఆదాయం $3,169 ఆంధ్రప్రదేశ్, దేశం $2,361. దేశం కంటే ముందున్నాం, సౌత్ ఇండియా మనం అందరికంటే తక్కువ ఉన్నాం. కానీ ఓవరాల్గా $3,169 ఈ సంవత్సరానికి వచ్చాం. నెక్స్ట్, ఇది ఏపీ జిఎస్టిపి ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్, ఎఫ్ఏఈ 2024-25కి ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్. ఇవి ఎవ్రీ గవర్నమెంట్ విల్ డూ. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మేము ఏపీ అట్ గ్లాన్స్ ఇచ్చి